పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలుకుతూ మట్టి గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు ఆదిలాబాద్లో వినాయక నిర్వాహకులు నడుం బిగించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు భాగ్యనగరం తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ద్వితీయ స్థానంలో నిలుస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రతి మండపంలో దాదాపు మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించేందుకు గణనాథును సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ద్వితీయ స్థానంలో నిలుస్తుంది. ఇందులో భాగంగానే పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు స్వస్తి పలుకుతూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకోసం కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. చాలా కూడా గతంలో మట్టితో తయారు చేసిన విగ్రహాలు చిన్న సైజులో మాత్రమే ఉండేవి. భారీ సైజులో విగ్రహాలు పెట్టాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి చాలామంది కూడా మట్టి వినాయకులను పెట్టేందుకోసం ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం అయితే ఈసారి ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది, ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించేందుకోసం కూడా మట్టి విగ్రహాలను తయారు చేసుకొని ప్రతిష్ఠించేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ సైజులో దాదాపు 12, 14, 20 ఫీట్ల వరకు కూడా ఎత్తైన విగ్రహాలను ప్రతిష్ఠించేందుకోసం కూడా మట్టి వినాయకులను సిద్ధం చేస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు వినాయక విగ్రహాలు తయారు చేసేవారితో పాటు ఏదైతే ఉత్సవాలకు సంబంధించి విగ్రహాలను కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు. మీరు మట్టి వినాయకులను ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలను కోరుతున్నారు. ఎట్లా ఉంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి ఏమి ఇబ్బంది అవుతుంది? మట్టి వినాయకులతో ఏం లాభం ఉంటుంది? నిమజ్జనం టైంలో సార్ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే వాటర్ పొల్యూషన్ అవుతుంది. ఈ మట్టి అంటే మనకు అప్పటికప్పుడే కరిగిపోతాయి. దాంతో పాటు పశువులకు కానీ ఆవులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ మనం వాటర్ బేసే వాడుకోవాలా పెయింటింగ్లో, మనకు వాటర్ పొల్యూషన్ కాదు. ఆవులు నీళ్ళు తాగడానికి కూడా ఏమి ఇబ్బంది ఉండదు. గత 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. మీ కుటుంబాలన్నీ కూడా మొత్తం మాది వృత్తి ఇదే. మట్టి విగ్రహాలు చేసుకుంటాం, కుండాలు చేస్తాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెద్ద అయితే విరుగుతాయని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతుండే. మట్టి విగ్రహాలకి సార్ ఏం కొత్తదనం చేసింది మరి? సార్ ఇప్పుడు జనాలు కూడా మట్టి దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. ఈసారి మట్టి వినాయకులకు ప్రాధాన్యత ఎందుకు పెరిగింది అంటారు? పర్యావరణానికి ఇబ్బంది అవుతుందనా లేకపోతే? సార్ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం అనుకున్న విధంగా రాదు. మట్టి విగ్రహాలు ఎట్లా అంటే మనం ఎట్లా కావాలంటే అట్లా మోడలింగ్ చేసుకోవచ్చు. మనం ఏదైతే పేపర్ ఇస్తారు కదా ప్రింట్, ఆ ప్రింట్ లెక్క ప్రకారంగా వస్తుంది. చూడొచ్చు. మనతో మాట్లాడేందుకు గుడేట్నూరుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా మట్టి విగ్రహాలను పెట్టుకోవాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఏమంటారు, ఎట్లా ఉంది? మేము కూడా ఒక 20 సంవత్సరాల నుంచి మేము వినాయకాలు ఏర్పాటు చేస్తాము. కానీ ఈ సంవత్సరం మేము కూడా మా మండలి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుని మనం ఆర్డర్ చేద్దాం. దాంతో పర్యావరణం కానీ దేనికైనా కానీ ఇబ్బంది ఉండదు, మళ్ళీ తొందరగా కరిగిపోతుంది. మళ్ళీ మనం అనుకున్నట్టు విగ్రహాలు వీళ్ళు తయారు చేసి తీసుకున్నారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది కావచ్చు, కానీ బాగుంటాయని మేము వచ్చాము తీసుకొని. చాలామంది కూడా వినాయకుల విగ్రహాలు కానీ ఇతర దేవతామూర్తులకు సంబంధించిన విగ్రహాలను తయారు చేయడంలో కులవృత్తిగా భావించి గత దశాబ్దాలుగా చాలా కుటుంబాలు కూడా ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ విగ్రహాలు తయారు చేయడం కారణంగా స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే అందరూ కూడా దాదాపు 90% వరకు కూడా మట్టి వినాయకులని ప్రతిష్ఠించుకునేందుకోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. విభిన్న రూపాల్లో తయారు చేసినటువంటి విగ్రహాలు ప్రస్తుతం అయితే మార్కెట్లో అందుబాటులో ఉంచారు. చాలామంది కూడా ఈ ఏదైతే విగ్రహాల తయారీకి సంబంధించిన కళాకారులు ఉన్నారో ఎట్లా ఉంది? మీది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు విగ్రహాలు? ఈసారి మట్టి విగ్రహాలకు ఎందుకు డిమాండ్ పెరిగిందంట? మేము గత 15 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు చేస్తున్నాము. ఇక్కడ ఎందుకంటే మట్టి విగ్రహాలకు ఆదిలాబాద్ అనగా చాలా ఫేమస్. ఎందుకంటే మా దగ్గర కళాకారులు చాలామంది ఉన్నారు. పొల్యూషన్ విషయంలో కానీ లేదంటే దేని విషయంలో కానీ మన పర్యావరణం కాపాడుకున్నందుకే మట్టి విగ్రహాలని మనం తయారు చేయడం జరుగుతుంది. ఏ సైజ్ చేస్తుంది? ఎంత? 2 ఫీట్ల నుంచి అయితే 15 ఫీట్ల దాకా గణపతులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు ఫోటోలు ఎవరైతే మన మండలి వాళ్ళు ఇస్తారో దాని ప్రకారంగా 5 నుంచి 10, 15 ఇట్లా 15 ఫీట్ల దాకా గణపతులు మన దగ్గర తయారు చేయడం జరుగుతుంది. ఏమేమి వాడుతున్నారు దీనికి? మన దగ్గరికి ఎర్రటి మట్టి, గడ్డి ప్లస్ వాటర్ బేస్ కలరు, ఎటువంటి పిఓపి వాడకుండా ఓన్లీ న్యాచురల్గా
ఎట్లయితే ఉంటుందో ఆ విధంగానే మేము మా గణపతులు తయారు చేయడం జరుగుతుంది. డిమాండ్ పెరిగిందా ఈసారి? సార్ అయినా కానీ కొద్దిగా ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నాం సార్. మా కళాకారులను కొద్దిగా ప్రోత్సహించి గవర్నమెంట్ కానీ ఏదైనా సబ్సిడీ లోన్స్ కానీ మాకు అందుబాటులో ఇస్తే మేము ఇంకా పెద్ద పెద్ద గణపతులు కూడా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం సార్. మొత్తంగా చాలా కుటుంబాలు, వందలాది కుటుంబాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా మట్టి విగ్రహాల తయారీనే ఉపాధిగా చేసుకొని బతుకుతున్నారు. వీళ్ళంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు ఈసారి డిమాండ్ తగ్గింది. ఖచ్చితంగా మట్టి విగ్రహాలు తయారు చేస్తాము. మట్టి విగ్రహాలకు సంబంధించి కొంత ముడి సరుకు కొనుగోలుకు సంబంధించిన దానిపైనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి తమకు ప్రోత్సహిస్తే, తమకు కానీ తమ కుటుంబాలకు ప్రోత్సహిస్తే మట్టితో తయారు చేసిన మరిన్ని విగ్రహాలు కూడా అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తామని చెప్పి నిర్వాహకులు పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి మట్టి విగ్రహాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు నిర్వాహకులు కానీ, ఇళ్లలో ప్రతిష్ఠించుకునే ప్రజానికం కానీ. మొత్తం కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలే కావాలంటున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందేందుకోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను అందుబాటులో ఉంచినప్పటికీ చాలామంది కూడా ప్రజానికం అంతా కూడా ఖచ్చితంగా పర్యావరణాన్ని తాము కూడా పరిరక్షిస్తాం, అందులో తమ పాత్ర ఉండాలి కానీ చెప్పి మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పి పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.